ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అందరికి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం హరే కృష్ణ ప్రభుజీ. స్కందం 45వ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. మనము ఇప్పటి వరకు కూడా మనము శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి అయినటువంటి నందుడి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత నందుడికి తెలియచేయడం, ఇక్కడ పుత్ర వాత్సల్యాన్ని ఇవ్వలేకపోయినటువంటి దేవకీ వసుదేవుల దగ్గరే తను ఉండాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన పితృ రుణం తీర్చుకోవాలి కాబట్టి దేవకీ వసుదేవుల దగ్గర ఉండాలి అని అనుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కంసుడికి భయపడి పారిపోయినటువంటి రాజులందరినీ కూడా తిరిగి వాళ్ళ స్థానాలకి తీసుకురావడం, ఉగ్రసేనుణ్ణి పట్టాభిషిక్తుడిని చేసి అక్కడ రాజుగా చేయడం, మాతామహుడు ఉగ్రసేనుడు ఇంకా రాజుగా చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. తర్వాత నందుడిని ఇంకా బృందావనికి వెళ్ళమని చెప్పినప్పుడు నందుడు వెళ్ళడానికంటే ముందు చాలా విరహ భావాన్ని అనుభవించారు. కృష్ణుని వదిలి వెళ్ళడం ఇష్టం లేక తన ప్రేమ మొత్తాన్ని కూడా చూపించారు. సో కృష్ణుడిని కౌగలించుకొని ఏడవడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత కృష్ణుడు చెప్పారు కాబట్టి కృష్ణుడు మాటే వింటూ వచ్చారు ఇప్పటి వరకు నందుడు. కృష్ణుడు వయసు ఎంత అనేది అంత సంబంధం లేదు కదా. ఇప్పటి వరకు కృష్ణుడు చాలా చిన్న వయసు, జస్ట్ బోర్న్, అప్పుడే పుట్టినప్పుడు వయసు నుంచి ఇప్పటి వరకు కృష్ణుడు ఏది చెప్తే అది విన్నారు నందుడు. మరి ఇప్పుడు అవన్నీ విన్నప్పుడు కృష్ణుడు చెప్పినప్పుడు విన్నప్పుడు నందుడికి ఇది నాకు ఇష్టం కాబట్టి విన్నాను, ఇది నాకు ఇష్టం కాదు కాబట్టి నేను వినను అని అనలేదు. ఓకే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కృష్ణుడికి ఏది నచ్చితే అదే చేస్తారు నందుడు కానీ, యశోద కానీ, గోపబాలుడు కానీ, గోపులు కానీ, ఎవరైనా సరే. ఎవరికి ఇష్టం కృష్ణుని వదిలేసి వెళ్ళడం, కృష్ణుని తీసుకుని వెళ్ళకుండా బృందావనానికి వెళ్ళిపోవడం అనేటువంటిది గోపబాలుడికి కానీ, గోపులకు కానీ, నందుడికి కానీ, యశోదకు కానీ ఎవరికి ఇష్టం లేదు. కానీ కృష్ణుడు చెప్పారు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను మిమ్మల్ని చూడటానికి అని చెప్పేశారు. కాబట్టి ఇక వాళ్ళకి వేరే అవకాశం లేదుగా. అక్కడి నుంచి నందుడు, గోపులు అందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత సూరసేన సుతుడైనటువంటి వసుదేవుడు, ఓకే, వసుదేవుడు సూరసేన పుత్రుడు. వసుదేవుడు ఏం చేశారు? ద్విజ సంస్కారాలను చేశారు కృష్ణుడికి మరియు బలరాముడికి. ద్విజ సంస్కారాలు అయిన తరువాత మరి ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. ఈ రోజు నుంచి మనం 27వ శ్లోకంలో చూద్దాం. నరసింహారావు ప్రభుజీ. తేభ్యోదా దక్షిణా గావో రుక్మమాలా స్వలంకృత. తేజోదా దక్షిణా గావో రుక్మమాలాం స్వలంకృతాం. స్వలంకృతేభ్య సంపూజ్య సవసాక్షౌ మమాలిని. స్వలంకృతేభ్య సంపూజ్య సవచాక్షౌ మాలిని. వసుదేవుడు ఆ బ్రాహ్మణులను అర్చించి సుందరమగు ఆభరణములను వత్స సహితముగా అలంకృతమగు గోవులను వారికి గొసగి ఆదరించెను. గోవులనియును సువర్ణ మాలలను నార వస్త్రమాలను ధరించి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. చదివినట్టున్నాం కదా మనం నిన్న. అవును ప్రభుజీ, 29 చదవాలి ప్రభుజీ మనం. ఓకే 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 29 నుంచి చదవాలి. ఓకే 29 చదువుదాం. తతశ్చ లబ్ధ సంస్కారో ద్విజత్వం ప్రాప్య సువ్రతో. తతశ్చ లబ్ధ సంస్కారో ద్విజత్వం ప్రాప్య సువ్రతో. గర్గాధ్యదు కులాచార్యాం గయత్రం వ్రతమాస్థితౌ.
గర్గచ్చ కులాచార్యాద్యాయంత్రం వ్రతమాస్థితో ద్విజ జగచ్చోను పొందిన పిమ్మట సుర్వతులకు కృష్ణ బలరాములు యదుకులాచార్యుడగు గర్గముని నుండి బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించిరి. భాష్యము. శ్రీధర స్వామి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇరువురును గాయత్రం వ్రతం అను పద సమూహమును బ్రహ్మచర్య వ్రతమని వివరించిరి. కృష్ణ బలరాములు ఇచ్చట ఆత్మానుభవ పదమున గల పరిపూర్ణ సాధకులు పాత్రను పోషించుతున్నారు. కానీ పతనావస్థలో ఉన్నట్టి నవీన యుగములో విద్యార్థి దశ అక్రమ సంబంధము మాదక ద్రవ్యములతో కూడినదై పశు వృత్తి కలదిగా మారినది. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మామూలుగా మనకి ఇలాంటి సంస్కారాలు అనేటువంటివి ఉండవు. సో జన్మతో చేసే సంస్కారాలు, తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత వివాహానికంటే ముందు చేసేటువంటి సంస్కారాలు, తర్వాత వివాహం చేసిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు మనం అన్ని సంస్కారాలు నిర్వహించట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఏదో గృహప్రవేశం అంటే గృహప్రవేశం చేస్తాం, వివాహం చేస్తాం, వివాహం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. సో ఇలాంటివి ఏవో కొన్ని చేస్తాం అంతే. ఓకే, మిగిలిన ఏమి చేయం. గర్భాధాన సంస్కారం, లేకపోతే ఇంకా మిగిలినవన్నీ ఏమి. ఇప్పుడు విద్యాభ్యాసం చేయడానికంటే ముందు అక్షరాభ్యాసం కూడా ఇప్పటి రోజుల్లో చేస్తున్నారా నాకు తెలియదు. ప్రభుజీ మేము చేస్తూనే ఉన్నాం ప్రభుజీ. ఊళ్ళల్లో చేస్తున్నారేమో. నామకరణం చేస్తారు. అది కూడా ఏదో ఒక తంతులాగా చేస్తారు. అంత ఇదివరకు ఇట్లాగా అంత చేసేది ఏమి. నామకరణం అంటే యాక్చువల్ గా నక్షత్రాల ప్రకారంగా, తిథుల ప్రకారంగా, రాసుల ప్రకారంగా వచ్చిన పేరు పెట్టాలి. అలా ఎవరు పెట్టట్లేదు. ఓకే, అలా పెట్టకుండా ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. దానికి ముందు ఆ అక్షరం కలిసేటట్టు పెడతారు అంతే. కానీ అప్పట్లో అన్ని రకాల సంస్కారాలు ప్రతి దానికి ముందు ఉండేది. విద్యాభ్యాసం కంటే ముందు బ్రహ్మచర్యము అనేటువంటిది చెయ్యాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్రహ్మచర్య వ్రతముకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటివి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లకు లోబడి మాత్రమే ఆ వ్యక్తి తన జీవనాన్ని కనుక గడిపితే, బ్రహ్మచర్య వ్రతంలో ఉండి విద్యాభ్యాసం చేస్తే విద్య సక్రమంగా వాళ్ళకి వస్తుంది. లేదంటే యావిగేషన్స్ వచ్చేస్తాయి. బ్రహ్మచర్య వ్రతం చేయకుండా నువ్వు కాలేజీకి వెళ్ళి, స్కూల్కి వెళ్ళిపోయి అమ్మాయిని ఈఎంఐ లవ్ అని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారనుకోండి, చదువు ఎందుకు వస్తుంది? చదువుకునే టైంలో చేయకూడని పనులు అవి. అవన్నీ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది తప్పకుండా పాటించాలి. చదువుకునేటువంటి వయసులో బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది పాటించాలి. అది నియమం. అందుకనే కృష్ణుడికి, బలరాముడికి గర్గముని దగ్గరికి పంపించి బ్రహ్మచర్య వ్రతాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దేవకి వసుదేవుడు అలా చేశారు. ఇందులో యాక్చువల్గా గాయత్రం వ్రతమాస్థితో అనేటువంటిది పదాన్ని వాడారు. గాయత్రం అని అన్నారు. యాక్చువల్గా మనకి గాయత్రం అనేటువంటి పదానికి మీనింగు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గాయత్రం అని అంటే దాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి మాటతో చెప్పారు. అందుకనే గాయత్రం వ్రతమాస్థితం అంటే బ్రహ్మచర్య వ్రతం ఇచ్చారు వాళ్ళకి అని చెప్తున్నారు. నెక్స్ట్ 31 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభవౌ సర్వ విద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ. ప్రభవో సర్వ విద్యానాం సర్వజ్ఞో జగదీశ్వరో. నాణ్య సిద్ధామలం జ్ఞానం గుహమనౌ నరేహితే. నాణ్య సిద్ధామలం జ్ఞానం గుహమానో నరేహితై. అతో గురుకులే వాసం ఇచ్చంతాపుప జగ్మతుః. అతో గురుకులే వాసం ఇచ్చంతావుప జగ్మతుః. కాశ్యం సాంధీపనిం నామ వ్యవంతి పురవాసినం. కాశ్యం పాందీపనం నామ హ్యవంతి పురవాసినం. సర్వజ్ఞులైన జగదీశ్వరులు సమస్త విద్యలకు తామే మూలమైన వారు నగు కృష్ణ బలరాములు తమ స్వతసిద్ధమైన పరిపూర్ణ జ్ఞానమును మానవోచిత కర్మల ద్వారా
మరుగుపరిచిన వారే పిదప గురుకులమున వసింపగోరిది. ఆ విధంగా వారు అవంతిపురంన వసించునట్టి కాశీదేశవాసియగు సాందీపని ముని చెంతకు వెడలిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సర్వజ్ఞులైనటువంటి జగదీశ్వరులు అంటే ఆల్రెడీ జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞానం కోసం విద్యాభ్యాసం కోసం వెళ్తున్నారు అని చెప్పడం. అంటే కొంచెం ఇందులో మనం అందరం కూడా కొంచెం వ్యంగ్యం అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే సర్వజ్ఞులైనటువంటి జగదీశ్వరులు సమస్త విద్యలకు తామే మూలమైన వారు అగు కృష్ణ బలరాములు తమ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ జ్ఞానమును మానవోచిత కర్మల ద్వారా మరుగుపరిచిన వారై పిదప గురుకులమును వసింపగోరిది. ఇంత జ్ఞానం ఉన్నా కానీ ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు కాబట్టి మానవోచిత అంటే మానవులు చేసేటువంటి కర్మలలా చేయడం కోసం వాళ్ళు కూడా విద్యాభ్యాసం చేయడం కోసం వాళ్ళు గురుకులంలో ఉండాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నారు. ఓకే, లేకపోతే వాళ్ళకి ఏం గురుకులంలో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ జ్ఞానానికే మూలం. వాళ్ళు జ్ఞానానికే మూలమైనటువంటి వాళ్ళకి జ్ఞానం నేర్పేది ఏంటి? గురుకులానికి పోయేది ఏంటి? కానీ విద్యాభ్యాసము అనేటువంటిది యాక్చువల్గా గురుకులానికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు మనం పాండవులను చూసినా అలానే నేర్చుకోవాలి. గురుకులంలోనే ఉన్నారు. కౌరవులను చూసినా గురుకులంలోనే ఉన్నారు. ఏ గొప్ప గొప్ప రాజులు చూసినా కానీ కొంతకాలం గురుకులంలోనే ఉన్నారు. తర్వాత ద్రౌపది తండ్రి ద్రుపదుడు ఆయన కూడా గురుకులంలోనే ఉండి చదువుకున్నారు. ఓకే, ద్రోణాచార్యుడు ఆయన గురుకులంలో ఉన్నప్పుడు మిత్రుడు. ఓకే, సో ఆ విధంగా గురుకులంలో ఉండే చదువుకున్నారు. మళ్ళాగా ఇంటి దగ్గర ఉండి పోలేదు. ఇంటి దగ్గర పక్కన ఉంటే మనం ఇంటి దగ్గర నుంచి తిరుగుతూ పొద్దున్నే పోయి సాయంత్రం రావడం అలా ఉండదు. విద్యాభ్యాసం అయిపోయేంత వరకు పిల్లలు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు కొంచెం రెసిడెన్షియల్ స్కూల్స్ అని హాస్టల్స్ ఉన్నాయి, కానీ చాలా మంది హాస్టల్స్ లో జాయిన్ చెయ్యరు. ఎందుకంటే మనకి ఇప్పుడు సెక్యూరిటీ భయం, మన పిల్లలకి ఏమైపోతుందో అని మన భయం. ఓకే, మనం అంత భయంగా పిల్లల్ని పెంచుతాం కానీ కాబట్టి మన పిల్లలు అంత గొప్పవాళ్ళు కాలేకపోతున్నారు. ఓకే, సో కానీ కృష్ణుడు బలరాముడు గురుకులంలో ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకున్నారు. అందుకోసం వాళ్ళు సాందీపముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అది ఎక్కడుందంట? అవంతిపురమున కాశీ దేశవాసి అయినటువంటి సాందీపముని. అవంతిపురంలో ఆయన యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32 రామారావు ప్రభుత్వం. యతోపసాధ్యతౌ ధాంతౌ గురౌ వృత్తిమనిందితాం. యతోపసాధ్యతౌ దాంతో గురు వృత్తిమనిస్థితాం. గ్రాహయంతాపుపేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ. గ్రాహయంతాపుపేతౌ స్వభక్తా దేవమివాదృతౌ. దైవాధీనముగా లభించినట్టి జితేంద్రియులకు ఆ ఇరువురు శిష్యుల గురించి సాందీపుని గొప్పగా భావించుచున్నాను. సాక్షాత్తుగా భగవంతుని సేవించినట్లుగా ఆయనను భక్తి ప్రపత్తులతో సేవించుచు సోదరులు ఇరువురు గురువును సేవించే విధమును అనింజమగు ఉపమానముగా ఇతరులు చూపిరి. హరే కృష్ణ ప్రభుజీ. దైవాధీనముగా లభించినటువంటి జితేంద్రియములకు ఆ ఇరువురు శిష్యులను గురించి సాందీపముని గొప్పగా భావించారు. యాక్చువల్గా వీళ్ళు శిష్యులుగా సాందీపముని దగ్గర ఉన్నప్పుడు సాందీపముని వీళ్ళిద్దరిని చూసి గర్వితుడయ్యాడు. గొప్ప శిష్యులు ఉన్నప్పుడు టీచర్ ఏం చేస్తాడండి? రోడ్గా ఫీల్ అవుతారు, చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఫలానా ఆయన ఎవరో తెలుసా, నా శిష్యుడే అని చెప్పుకుంటారు. ఒకవేళ వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎవరో కాదు, చిన్నప్పుడు నేను ఆయనకి గురువుని అని ఇప్పుడు చెప్పుకుంటారు. అంటే శిష్యుడు తోటి గురువు గుర్తింపబడడం అది గొప్పతనమా కాదా? శిష్యుడు తోటి గురువు తోటి శిష్యుడు గుర్తింపబడడం అది పెద్ద విషయం ఏం కాదు, అది సహజం కదా. శిష్యుడి వల్ల గురువు గుర్తింపబడడం అంటే ఇప్పుడు ఈ రోజు సాందీపముని పేరు మనం ఎంతగా చెప్పుకుంటున్నాం అంటే కారణం ఏంటి? వీళ్ళకి కృష్ణుడి యొక్క గురువు కాబట్టి, కృష్ణుడి యొక్క గురువు కాబట్టి. ఓకే, కృష్ణుడి వల్ల సాందీపమునికి వచ్చినటువంటి పేరు. ఓకే, అది కాబట్టి జితేంద్రియులకు ఆ ఇరువురు శిష్యులను గురించి సాందీపముని గొప్పగా భావించుచుండెను. సాక్షాత్తుగా భగవంతుని సేవించినట్లుగా ఆయనను భక్తి ప్రపత్తులతో సేవించుచు సోదరులు ఇరువురు గురువుని సేవించడి విధమును అనింద్యమగు ఉపమానముగా ఇరువురు చూపిరి. ఒక శిష్యుడు ఒక గురువుని ఎలా ట్రీట్ చేయాలి అనేటువంటి విషయానికి కృష్ణుడు బలరాములు సాందీపముని ఎలా చూశారు అనేటువంటిది ఒక ఉపమానం, మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్. ఓకే,
అంటే ఒక గురువుని ఎలా పూజించారంటే, ఎలా సేవించారంటే, స్వయంగా భగవంతుణ్ణి ఎలా సేవించాలో అలా సేవించారు. అంటే గురువుని మనం ట్రీట్ చేసేటువంటి విధానము భగవంతుణ్ణి ట్రీట్ చేసేటువంటి విధానం కంటే తక్కువగా ఏమి ఉండకూడదు. భగవంతుడితో సమానంగా మనము గురువుని గౌరవించాలి, గురువుని పూజించాలి. అందుకనే మనము ఏం చేస్తామండి, పొద్దున్నే సంసార దావానల కదా మన గురువాష్టకం పాడతాం. భగవంతుడికి హారతి చూపిస్తూ మనం ఏం చేస్తాము, గురువాష్టకం పాడతాం. అంటే గురువుకి పాడేటువంటి పాట పాడతాం. అందుకని గురువు మాధ్యమం ద్వారానే కృష్ణుని పూజిస్తాం మనం. అంతేకాని డైరెక్ట్ గా కృష్ణుని పూజించాం, గురువు మాధ్యమం. కాబట్టి మనందరికీ కూడా కృష్ణుడు జీవితం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవన్నీ. గురువుని మనం ఎలా పూజించాలి అనేటువంటిది. ఓకే, సో ఇలా మరి ఒక శిష్యుడు ఒక గురువు పట్ల అంత వినయంగా ఉంటూ భగవంతుడికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో, ఎలాంటి పూజలు చేయాలో అలాంటి పూజలు చేసేటువంటి శిష్యుడు చూస్తే గురువుకు కూడా ఆనందం కలుగుతుంది, గురువు కూడా ప్రసన్నమవుతారు. గురువు పట్ల వినయంగా ఉన్నటువంటి శిష్యుని చూస్తే గురువుకు కూడా ఆనందం కలుగుతుంది. అలాంటి శిష్యులకి మామూలు అలా లేనటువంటి శిష్యుల కంటే కూడా ఎక్కువ అటెన్షన్ ఇస్తారు, ఎక్కువ సమయాన్ని ఇస్తారు, ఎక్కువగా బోధిస్తారు. ఓకే, ఆ శిష్యుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. సో అలానే ఇక్కడ సాందీపముని కూడా తన శిష్యులైనటువంటి కృష్ణ బలరాములను చూసి ఆయన కూడా గొప్పగా భావించారు. ఓకే, నెక్స్ట్ 33 ఉషశ్రీ మాత. తయోర్ద్విజవరస్తుష్ట శుద్ధ భావానువృత్తిభిః తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః ప్రోవాచ వేదానఖిలాన్ సాంఘోపనిషదో గురుః. ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుపాదుల వారి భావము: ద్విజవరుడు గురుదేవుడు నగు సాందీపుని వారి నమ్ర ప్రవర్తనకు పరమ సంతుష్టుడై షడంగములు ఉపనిషత్తుల సహితముగా సర్వవేదములను వారికి బోధించెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరి సాందీపముని వాళ్ళకి సర్వ వేదాలని ఉపనిషత్తులని మొత్తం కూడా ఆయన కృష్ణుడికి బలరాముడికి బోధించడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక సాందీపముని కూడా సామాన్యమైనటువంటి వాడేం కాదు, ఆయన బ్రాహ్మణులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణుడు. అందుకని ఆయన ద్విజవరుడు అని అన్నారు. గురుదేవుడు అయినటువంటి సాందీపముని నమ్ర ప్రవర్తనకు పరమ సంతుష్టుడై, యాక్చువల్గా ఇవన్నీ కూడా అందరికీ బోధించాలి అని అంటే వాళ్ళకి ఎంతో అర్హత ఉండాలి శిష్యులకి. ఓకే, ఉపనిషత్తులు వేదాలు అన్ని బోధించాలి అని అంటే వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ చూపించుకోవాలి, నేర్చుకోవడానికి యోగ్యులు అని చూపించుకోవాలి. చూపించుకున్నప్పుడు మాత్రమే గురువు వాళ్ళకి బోధిస్తారు. కానీ ఇక్కడ గురుదేవుడు అయినటువంటి సాందీపని ముని శిష్యుల యొక్క సేవ పట్ల సంతుష్టుడయ్యారు. సో గురుదేవుణ్ణి సంతుష్టి చేస్తేనే మనకి విద్య అనేటువంటిది దొరుకుతుంది. మనకి ఏం చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అంటే గురువుని మనం ఎలా ఆశ్రయించాలి, సేవ చేసి ఆశ్రయించాలి. గురువుకి సేవ చేస్తే గురువు ప్రసన్నుడవుతాడు, గురువు ప్రసన్నుడైతే మనకి కావాల్సిన విద్య అంతా నేర్పుతాడు. అదే ఇక్కడ జరిగింది. స్వయంగా కృష్ణుడు చెప్పినటువంటి మాట ఇది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇది కృష్ణుడు చెప్పినటువంటి మాట. అంటే కృష్ణుడు ఆచరించకుండా చెప్పలేదు. ఓకే, కృష్ణుడు ఆచరించి చూపించారు. అందుకని కృష్ణుడు గొప్ప ఆచార్యుడు కూడా. ఓకే, కృష్ణం వందే జగద్గురు. ఎందుకన్నాము, గురువు అనేటువంటి వాడు ఎవరండి, ఆచరించి చూపించేటువంటి వాడు గురువు. తను ఆచరించకుండా మీరు ఆచరించండి అని చెప్పేవాడు గురువు ఎవరు? ఓకే, కృష్ణుడు ఆచరించారు, అలానే చెయ్యమని మనకు కూడా చెప్పారు భగవద్గీత. ఓకే, సర్వ వేదాలని ఉపనిషత్తుల్ని అన్నిటిని కూడా వాళ్ళు తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 30 మంజులత మాత. హరే కృష్ణ ప్రభుజీ. సరహస్యం ధనుర్వేదం ధర్మాన్యాయ పదాంస్తతా సరహస్యం ధనుర్వేదం ధర్మాన్యాయ పతాంస్తతా తదా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విదాం. తదా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విదాం. రహస్య సహితముగా ధనుర్వేదమును ధర్మశాస్త్రములను న్యాయ తర్క విధానములను షడ్విధములకు రాజనీతిని కూడా ఆయన బోధించెను.
భాష్యము. ధనుర్వేద రహస్యమునందు యుద్ధమునకు ఉపయుక్తముగు మంత్రజ్ఞానము యుద్ధమునకు అధిష్టాన దేవత యొక్క జ్ఞానము ఇమిడి ఉండునని శ్రీధర స్వామి వివరించిరి. ధర్మం అనేది పదము మనుసంహిత వంటి ప్రామాణిక ధర్మశాస్త్రములను సూచించును. న్యాయపథాన్ అనునది కర్మ మీమాంస వంటి వాదములను సూచించును. ఆన్వీక్షికీం అనునది తర్క జ్ఞానమును. సంధి విగ్రహము అనగా యుద్ధము. యానము అనగా నడచుట. ఆసనము అనగా బిగిసి కూర్చుండుట. ద్వైధ అనగా సేనను విభజించుట. సంశయ అనగా అధిక శక్తిశాలి అయిన రాజు యొక్క రక్షమును పొందుట అనునవి షడ్విధములకు రాజనీతి. హరే కృష్ణ ప్రభుజీ. రహస్య ధన్యవాదాలు. సహితముగా అంటే రహస్య సహితముగా అంటే రహస్య 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 సహితముగా ధనుర్వేదమును అదే. ధర్మశాస్త్రములను న్యాయ తర్క విధానములను షడ్విధములకు రాజనీతిని కూడా ఆయన బోధించను. రహస్య సహితముగా అంటే నిగూఢంగా నిగూఢంగా ఉన్నటువంటి అంటే ఎవరికి చెప్పనివి కేవలం వాళ్ళకు మాత్రమే ప్రభుజీ, వాళ్ళకు మాత్రమే. మోస్ట్ సీక్రెట్ గా ఉండేటువంటి వాటిని కూడా వీళ్ళ ముందు సీక్రెట్ చేయలేదు, వీళ్ళకి చెప్పేశారు. అంటే వీళ్ళకి తెలియని విషయం అంటూ లేదనమాట ఈ విద్యలో. ఓకే, అందరికీ చెప్పనటువంటి విద్య కూడా కొంత ఉంటుంది అనమాట, అది కూడా వీళ్ళకి చెప్పేశారు. ఓకే, ధనుర్వేదమును ధర్మశాస్త్రాలని న్యాయతర్క విధానాలని షడ్విధములైనటువంటి రాజనీతిని కూడా ఆయన బోధించారు. అంటే ఒక రాజుకి అవసరమైనటువంటి విద్యలన్నీ బోధించారు, యుద్ధనీతితో సహా. ఓకే, రాజనీతి యుద్ధనీతి రెండు కూడా బోధించేసేసారు, ధర్మశాస్త్రాలను కూడా బోధించారు. నెక్స్ట్ 35-36 హైమవతి మాత. సర్వం నరవర శ్రేష్టౌ సర్వ విద్యా ప్రవర్తకౌ సర్వం నరవరా శ్రేష్టౌ సర్వ విద్యా ప్రవర్తకౌ సకృం నిగద మాత్రేణ తౌ సంజగృహతుర్నృప సకృత్ నిగద మాత్రేణ తౌ సంజగృహతు నృప అహోరాత్రైశ్చతుషష్ట్యా సంయత్తౌ తావతీ కళా అహోరాత్రై చతుషష్ట్యా సంయత్తౌ తావతీ కళా గురుదక్షిణయాచార్యం చందయామాసతుర్నృప గురు దక్షిణ ఆచార్యం చందయామాసతు నృప. హరే కృష్ణ ప్రణామం. రాజా, నరవరులకు కృష్ణ బలరాములు స్వయముగా తామే సర్వ విద్యా ప్రవర్తకులైన కారణమున ఒక్కమారు వివరించినంతనే విని ఏ విషయములను పూర్తిగా నేర్చుచుండిరి. ఆ విధముగా వారు సుస్థిరముకు ఏకాగ్రతతో 64 రోజులలో 64 కళలను నేర్చిరి. రాజా, తదనంతరము వారు గురుదక్షిణను సమర్పించి గురుదేవుని సంతుష్టిపరిచిరి. భాష్యము. కృష్ణ బలరాములు 64 రోజులలో ప్రావీణ్యము సాధించిన 64 కళలు ఈ క్రింది పట్టికలో వసగబడినవి. శ్రీల ప్రభుపాదులు రచించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున దీనికి సంబంధించిన హెచ్చు సమాచారము లభించగలదు. 1 గీతము గానము, వాద్యము సంగీత వాద్యమును వాయించుట, 3 నృత్యము, 4 నాట్యము నాటకము, 5 అలేఖ్యము చిత్రలేఖనము. ఓకే, ఇవన్నీ 64 కళలు మాతాజీ, ఇవేమి చదవనవసరం లేదులేండి. తర్వాత మీరు ఒక్కొక్క కళ ఏమిటి, 64 కళలు ఏమిటి అనేటువంటి విషయం మీరు చదువుకోండి, ఇందులో కనిపిస్తాయి. ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు. సో ఈయన ఏం చేశారు, 64 రోజుల్లో 64 కళలను కూడా నేర్చుకున్నారు. ఓకే, సో మామూలుగా ఒక్కొక్క కళ నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ కళలో ప్రావీణ్యతను పొందడానికి కొన్ని సంవత్సరాల పాటు పడుతుంది కదా. మనం ఒక క్రికెట్ నేర్చుకోవడానికి మనం ఎన్ని రోజులు వెళ్తామండి కోచింగ్కి? ఒక స్కేటింగ్ నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు వెళ్తాం? ఒక డాన్స్ నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు వెళ్తాం? ఒక పాట నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు వెళ్తాం? సంగీతం సరిగమ పదనిసలు నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు వెళ్తాం మనం? సంవత్సరాలు పట్టుద్ది ప్రభుజీ. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పట్టినా కానీ అందులో ప్రావీణ్యత రాదు. కానీ ఒక్కొక్క కళని ఒక్కొక్క రోజులో వాళ్ళు ప్రావీణ్యతను గడిచారు. జస్ట్ నేర్చుకోవడం కదా, టచ్ చేసి వదిలేయడం కాదు, ఆ కళలో వాళ్ళకి ప్రావీణ్యం వచ్చేసింది. మరి ఇంకా అది ఎలా సాధ్యం? కళలకే ఆయన అధిపతి. మనం ఇన్ని రోజుల నుంచి శిక్షాష్టకం చదువుతుంటే శిక్షాష్టకంలో ఇప్పటికీ ఏదో బుక్ చూసి పుస్తకం లేకుండా చదవలేదు ప్రభుజీ ఇప్పటికి కూడా. ఇంద్రియాలు అంత అధోగతిగా
పొద్దున్న శిక్షాష్టకం చదవండి మాతాజీ అని సడన్ గా ఎవరు నేను అడిగాను అనుకోండి, ప్రభు ఒక్క నిమిషం ఉండండి అంటారు. ఎందుకు? బుక్ తెచ్చుకోవడానికి. అసంపూర్ణేంద్రియాలు. పోనీ అది రోజు చదవందా అంటే రోజు చదివేది. రోజు మనం ఎలా తింటున్నామో అలానే శిక్షాష్టకం చదువుతున్నాం. కానీ శిక్షాష్టకం చదవకున్నప్పుడు మాత్రం బుక్ తెచ్చుకొని వస్తాం అంటారు. అలాంటి మనం ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ? ఒక్క రోజులో ఒక కళను నేర్చుకున్నారు ఆయన. అది కూడా ఆ కళలో ఆయన టాప్ మోస్ట్ స్టూడెంట్ అనమాట. ఆయనకి మించినటువంటి వాడు ఆ కళను ప్రదర్శించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. అలా నేర్చుకున్నారు ఆయన. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఓకే, ఎందుకంటే ఆ కళలన్నిటికీ మూలం శ్రీకృష్ణుడే. కృష్ణుడే కాదు, బలరాముడు కూడా నేర్చుకున్నారు. బలరాముడు కృష్ణుడి నుంచి వేరేం కాదు. ఓకే, అనే ఎక్స్పాన్షన్ కాబట్టి కృష్ణుడికి బలరాముడికి ఏం తేడా లేదు. ఎంత శక్తి సామర్థ్యాలు కృష్ణుడికి ఉన్నాయో బలరాముడికి కూడా ఉన్నాయి అంతే శక్తి సామర్థ్యాలు. కాకపోతే మనము కృష్ణుడికి ఆకర్షితులమయ్యాం కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ కృష్ణుడి కింద తక్కువగా చూస్తాం, ఓకే, బలరాముడితో సహా. కానీ బలరాముడికి కృష్ణుడికి ఏం తేడా లేదు. ఓకే, సో మరి గురువు నుంచి నేర్చుకున్న తర్వాత యాక్చువల్గా అయితే గురువు చెప్పకపోయినా వీళ్ళకి వస్తాయండి. ఓకే, కానీ గురువుకే ఆ ఘనత ఇవ్వడం. మేమందరం ఈ విద్య నేర్చుకోవడానికి, మేమిద్దరం ఈ విద్యలు నేర్చుకోవడానికి కారణం గురువు అని చెప్పేసి గురువు నేర్చుకోకముందే మల్ల యుద్ధం చేశారు ప్రభుజీ. నేర్చుకోకముందే మల్ల యుద్ధ ప్రావీణ్యం ఉన్నవాడు, నేర్చుకోకముందే మల్ల యుద్ధంలో కంసుడు కూడా చంపేసినటువంటి చేశారు. ఎంతో మంది రాక్షసులను చంపారు. ఇదేంటంటే ఫార్మాలిటీ. ఓకే, నేర్చుకున్నాము, మేము కూడా స్కూల్కి వెళ్ళాము, మాకు కూడా సర్టిఫికెట్ ఉంది అని చెప్పుకోవడం కోసం. ఓకే, ఇవి అయితే మరి 64 కళలు నేర్చుకుని మరి ఉట్టికి వెళ్ళిపోతారా? గురువుకి దక్షిణ ఇవ్వాలి. గురు దక్షిణ ఇస్తే ఆ కళకి మనకి మన సొంతం అవుతుంది. లేదంటే ఆ కళ మీద మనకు అర్హత ఉండదు. మనం నేర్చుకునేటువంటి కళ మీద మనకు అర్హత ఎప్పుడు వస్తుంది? మనం దాన్ని ఉపయోగించుకునేది ఎప్పుడు అంటే గురుకి దక్షిణ ఇచ్చినప్పుడు వస్తుంది. గురు దక్షిణ కూడా సమర్పించారంట. గురు దక్షిణ కూడా సమర్పించి ఆయనకి సంతుష్టిని చేశారు. నెక్స్ట్ 37వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. సారి అది నెట్ కట్ అయిపోయి వచ్చింది ప్రభు. పర్లేదు, మేము డిసైడ్ చేసాము ఈ 64 కళలు ఎవరు చదవనవసరం లేదులేండి. 64 కళలు ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకం గుర్తుంచుకొని ఈ శ్లోకంలో చదివితే సరిపోతుంది మాతాజీ. నెక్స్ట్ మంజుల మాతాజీ. ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం. మంజులత మాతాజీ చదివినాను ప్రభు. చదివినాను ప్రభు. శిరీష్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ద్విజస్తయోస్తం ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం. ద్విజస్తయోస్తం మహిమానమద్భుతం. సంలక్ష్య రాజన్ నతిమానుషీం మతిం. సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిం. సంయంత్రపత్న్యా మహానవే మృతం. సంయంత్రపత్యా సహ మహార్ణవే మృతం. బాలం ప్రభాసే వరయాం బభూవః. బాలం ప్రభాసే వరయాం బభూవః. రాజా సానింపముని వారిరువురి మహిమను, అద్భుతమగు గుణములను, మానవాతీతమగు బుద్ధిని సావధానముగా గమనించి తన భార్యతో చర్చించిన పిమ్మట ప్రభాస తీర్థమున మహాసముద్రమునందు మరణించిన తన పుత్రుని గురుదక్షిణగా పొందగోరెను. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ననుసరించి ఆ బాలుడు మహా శివక్షేత్రమునందు క్రీడించుచుండగా శంకాసురునికి చిక్కెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సాందీపముని గురుదక్షిణ తీసుకున్నారు, సంతుష్టుడయ్యారు అనేటువంటి విషయం ఇంతకు ముందు శ్లోకంలో చెప్పేశారు. 64 కళలు నేర్పిన తరువాత అయితే గురుదక్షిణగా తాను స్వీకరించింది ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియచేస్తున్నారు. ఒక గురువు తన శిష్యుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యలేడు అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది. తన శిష్యుడు యొక్క ప్రతిభ ఏమిటి, తన శిష్యుడిని ఏమి అడిగితే తను ఇవ్వగలడు అనేటువంటిది తనకి పూర్తిగా తెలుసు.
యాక్చువల్గా సాందీప మునికి ఒక పుత్రుడు ఉండేవాడు. ఆయన ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి మహాసముద్రంలో మరణించడం అనేటువంటి జరిగింది. ప్రభాస తీర్థం అంటే అది ఒక శివక్షేత్రం అన్నమాట. శివుడి యొక్క క్షేత్రం, మహాశివ క్షేత్రం. అక్కడ ఆడుకుంటున్నప్పుడు శంకాసురుడు అనేటువంటి రాక్షసుడు కొడుకును చంపేశాడు, అంటే కొడుకును కోల్పోయాడు. వాళ్ళకి పుత్రుడు లేడు అనేటువంటి బాధ ఉంది. మరి చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు ఈ భూమి మీద, ఏ దేవీ దేవతకు కూడా లేదు. ఓకే, కానీ సాందీపమునికి కృష్ణుడు బలరాములు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయం తెలిసింది. వాళ్ళ శక్తి సామర్థ్యాల కొలది వాళ్ళు గురుదక్షిణ అనేటువంటిది ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే గురువుకి ఇవ్వాలంటే బార్గెన్ చేస్తాం. ఓకే, స్కూల్కి వెళ్ళి బార్గెన్ చేస్తాం, ట్యూషన్కి వెళ్ళామనుకోండి బార్గెన్ చేస్తాం. అందరికీ 3,000 తీసుకుంటున్నాం ట్యూషన్ అంటే మనం ఏం చేస్తాం, మాకు 2,000 తీసుకోండి, మాకు 1000 తీసుకోండి అని మనం కదా. మనం 10,000 ఇవ్వగలిగి కూడా 5,000 ఇవ్వగలిగి కూడా 2,000 తీసుకోండి అంటాం. మామూలుగా ఆయన తీసుకునే 3,000 కూడా మనం ఇవ్వడానికి సంశయిస్తాం. ఒక శిష్యుడు గురువు నుంచి నేర్చుకున్న తర్వాత గురువు ఏది అడిగితే అది ఇవ్వాలి. గురువు కూడా ఏది అడగాలి, శిష్యుడు సామర్థ్యానికి అనుగుణంగా అడగాలి. శిష్యుడు 1,00,00,000 రూపాయలు ఇవ్వగలిగితే గురువు 100 రూపాయలు అడగకూడదు. ఓకే, అదే రూపాయి కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఏమీ అడగకూడదు గురువు. ఓకే, అలా ఉండాలి గురువు అంటే. అలాని శిష్యుడు ఇవ్వగలడు కదా అని చెప్పేసి మన అవసరాలకు మించి కూడా అడగకూడదు, మన శ్రమకి మించి కూడా అడగకూడదు. మనకి ఎంత అర్హత ఉందో అంతే అడగాలి. అయితే సాందీప మునికి తన పుత్రుడు కావాలి, అది ఆయనకు ఉన్నటువంటి అవసరం. ఇప్పుడు ఏమి అత్యాశకు పోయి అడగట్లేదు. తనకి 2 పుత్రులు ఉంటే నాకు ఒక పుత్రుడు పోయాడు, ఒక పుత్రుడు నాకున్నాడు, ఆ పుత్రుడు కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అనట్లేదు. అది అత్యాశ అవుతుంది. తనకున్న ఒక పుత్రుడినే తను కోల్పోయాడు. కాబట్టి తనకి ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఆయనకి అది సంతృప్తినివ్వదు. తను సంతృప్తి పడగలిగింది ఏమిటి, దేంతో సంతృప్తి పడగలడు అని అంటే తిరిగి తన పుత్రుడిని పొందితే సంతృప్తి పడగలడు. కృష్ణుడు బలరాముడు తన పుత్రుడిని తీసుకురాలేని వాళ్ళైతే వాళ్ళని ఒకవేళ అడిగినట్లయితే అది కూడా అత్యాశ అవుతుంది. కృష్ణుడికి బలరాముడికి సామర్థ్యానికి మించి అడగట్లేదు కాబట్టి సాందీపముని సరి అయినటువంటి కోరికనే కోరారు. అది కూడా తన భార్యతో చర్చించిన తరువాత బెస్ట్ గిఫ్ట్ ఏమిటి కావాలి, బెస్ట్ గురుదక్షిణ ఏం అడగాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకొని ఆ తర్వాత కృష్ణుడిని పిలిచి బలరాముడిని పిలిచి మాకు గురుదక్షిణగా మా పుత్రుణ్ణి పొందాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, ఆ పుత్రుడు శంకాసురుడికి చిక్కి అంటే ప్రభాస తీర్థంలో మరణించారు శంకాసురుడు అనేటువంటి రాక్షసుడి చేతిలో అని తెలియజేశారు. నెక్స్ట్ 38 లావణ్యమాత. తదేత్యదారుహ్య మహారథో రథం ప్రభాసమాసాధ్య దురంత విక్రమౌ వేలాముపవ్రజ్య నిషీధతు క్షణం సింధుర్విధిత్వార్హణమా మహరత్తయో దురంత విక్రమ మహారాజులకు కృష్ణ బలరాములు అట్లేయని పలికి శీఘ్రమే తమ రథమునెక్కి ప్రభాస తీర్థమునకు వెడలి సముద్ర తీరంను చేరి అచ్చట కూర్చుండిరి. క్షణకాలంలో సముద్రుడు వారిని దేవదేవునిగా నెరిగిన వారే కానుకలతో వారి చెంతకు చేరెను. భాష్యము. పురాణములందు పేర్కొనబడిన సముద్రుడు, సూర్యదేవుడు మున్నగు విషయములు అదిమమైన పౌరాణికమైన భావనను వెల్లడించునని పాశ్చాత్య దేశ పండితులు తలుతురు. సముద్రుడు దేవతయని లేదా సూర్యచంద్రుడు దేవతలని ఆదిమవాసులే తలుతురని వారొకప్పుడు పలుకుదు. కానీ యథార్థమునకు ఈ శ్లోకమునందరి సింధు వంటి పదము అట్టి భౌతిక తత్వమును నడిపే అధిష్టాతను సూచించును.
నవీన ఉదాహరణను కూడా మనము పెక్కింటిని వసగవచ్చును. అమెరికా అవునంటే రష్యా కాదంటుంది అని అమెరికాలో జనులు అనవచ్చు. కానీ దాని అర్థము దేశాలు లేదా దేశంలోని భవంతులు తమ అభిప్రాయం తెలుపటము కాదు. రాజకీయ భౌగోళిక పరిస్థితులకు ప్రతినిధి అయిన వ్యక్తి తన అభిప్రాయంను తెలిపినందుకు దాని భావము. అయినను వార్తాపత్రికలు మాత్రము అమెరికా తీర్మానించింది, అభిప్రాయము తెలిపింది అంటూ వార్తలు ప్రచురిస్తాయి. కానీ దాని భావం ఏమిటో అందరికీ తెలిసియే ఉంటుంది. అదే విధంగా వ్యాపారంలో ఒక పెద్ద వ్యాపార సంస్థ ఒక చిన్న కంపెనీని మింగివేసింది అని మనం అనదము. భగవంతులు కార్యాలయ ఉపకరణములు వంటివి కార్మికులు కార్యాలయ ఉపకరణములతో నిండిన వేరొక భవంతిని మింగివేసినదని భావం కాదు. అధికృత అధికారులు తమ కంపెనీ పక్షమున ఒకనొక కార్యంలో నెలకొనిరనియే మనము దానిని అర్థం చేసుకునేదము. పురాతన ఆధ్యాత్మిక జ్ఞానము ఆదిమము, పౌరాణికము, నవీన చింతనా విధానముచే త్రోసిపుచ్చబడింది అనేది తమ సిద్ధాంతములను ధ్రువపరచుటకు నవీన పండితులు పరమోత్సాహంతో నుండి. కానీ కృష్ణ భక్తి భావన వెలుగులో ఈ నవీన పాండిత్యంను పునర్విమర్శ భావించవలసి ఉన్నది. ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, సో కృష్ణుడు, బలరాముడు మహారథులు, వాళ్ళు ఇంకా రెండో మాట మాట్లాడలేదు. ఎప్పుడైతే తన పుత్రుడు కావాలి, చనిపోయిన పుత్రుడు కావాలి అని అడిగారో, ఇది సాధ్యమా, ఇది సాధ్యం కాదా అనేటువంటిది ఆలోచన. గురువు ఏదడిగితే అది ఇవ్వాల్సిందే. గురు దక్షిణ తీర్చుకోకుండా విద్యకి విలువ ఉండదు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, ప్రభాత తీర్థానికి వెళ్ళిపోయారు. ప్రభాస తీర్థానికి వెళ్ళగానే అక్కడ సముద్రుడు కృష్ణుడు బలరాముడు రావడాన్ని తెలుసుకొని వెంటనే ఆయనకు అర్థమైపోయింది. సముద్రుడికి వచ్చింది దేవాది దేవుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. వెంటనే సముద్రుడు పరిగెత్తుకుంటూ క్షణకాలంలోనే దేవదేవుని దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు, కానుకలు తీసుకొని వచ్చారు. మనం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఓకే, కనీసం ఒక పండు అన్న తీసుకొని వెళ్ళాలి. ఒక ఏదైనా ఒక కానుక అనేటువంటిది తీసుకొని వెళ్ళాలి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు. ఏ కానుక తీసుకెళ్ళకపోతే అక్కడికి వెళ్ళి హుండీలో అన్న ఎంతో కొంత వేసేయాలి. ఓకే, సో అది సరైన పద్ధతి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి ఇవ్వకపోతే యాక్చువల్గా మొత్తం భగవంతుడికి చెందిందే. ఓకే, సో అలాంటిది మనం భగవంతుడికి ఎంతో కొంత అర్పించుకోవడం అనేటువంటిది మనకి మంచి జరుగుతుంది. మనం ఎంత ఇచ్చినా కానీ భగవంతుడు మనకి అన్నికి ఎన్నో రెట్లు తిరిగి మళ్ళీ మనకు పొందేలా చేస్తారు. ఓకే, అలా ఇచ్చేశారు. సో సముద్రుడు వచ్చారు అనడం అనేటువంటి విషయాన్ని మామూలుగా నవీన నాగరికులు నమ్మలేనటువంటి విషయం అన్నమాట. సముద్రుడు రావడం ఏంటి, సూర్యుడు రావడం ఏంటి ఒక మనిషిలాగా, చంద్రుడు ఒక మనిషిలాగా రావడం ఏంటి, ఇవన్నీ ఏదో మూఢనమ్మకాలు అని అనుకుంటారనమాట. ఓకే, కానీ వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి దేవతలు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఓకే, అధిష్టాన దేవత అనమాట. అంటే సముద్రానికి అధిష్టానం. అంటే ప్రతి సూర్య మండలానికి కూడా ఒక అధిష్టాన దేవత అనేటువంటిది, సూర్యుడికి కూడా అధిష్టాన దేవత అనేటువంటిది ఉంది. సో అలా, సో ఇవన్నీ కూడా ఈ యొక్క నవీన నాగరికతకి అర్థం కానిటువంటి విషయాలు. నెక్స్ట్ 39వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. తమః భగవానాశు గురుపుత్ర ప్రదీయతాం. తమః భగవానాసు గురుపుత్రః ప్రదీయతాం. యోసా విహస్త్వయాగ్రస్తో బాలకో మహతోర్మినా. యోసా విహత్వయాగ్రస్తో బాలకో మహతోర్మినా. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సముద్రంతో పలికెను, నీవు నీ తరంగములతో అపహరించిన మా గురుపుత్రుని వెంటనే తెచ్చి ఇమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంతకుముందు చెప్పారు కదా, ప్రభాస తీర్థ సముద్రంలో చనిపోయారని. ఇప్పుడు సముద్రుని వచ్చారు కాబట్టి సముద్రుని అడుగుతున్నారు, నీ అలలతో తీసుకువెళ్ళిపోయినటువంటి మా గురువు యొక్క పుత్రుణ్ణి తిరిగి మాకు
ఇచ్చేసేయి, అంటే సముద్రుడి దగ్గర ఉన్నారు అని అనుకో అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు సముద్రుడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. అమృత మాతాజీ. శ్రీ సముద్ర హరే ఉవాచ. కృష్ణ ప్రభుజీ. శ్రీ సముద్ర ఉవాచ. నచ హర్షమహం దేవ దైత్యః పంచజనో మహాన్. న చ హర్షమహం దేవ దైత్య పంచజనో మహాన్. అంతర్జలచర కృష్ణ శంకరూపధరో సురః. జలచర కృష్ణ శంకరూపాధరో అసుర. హరే కృష్ణ ప్రభుజీ. సముద్రుడు పలికెను, కృష్ణ, నా జలములలో శంకు రూపమున చరించుచున్నట్టి పంచజనుడను దైత్యుడే అతనిని అపహరించెను, గాని నేను కాదు. భాష్యము. పంచజనుడు సముద్రుడు నియంత్రింప జాలనంతటి మహాశక్తిశాలి ఎనుట సుస్పష్టము లేనిచో అట్టి అధర్మయుత కార్యమును సముద్రుడు నివారింపగలిగియుండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో సముద్రుడు చెప్తున్నారు, కృష్ణ, నేను తీసుకెళ్ళలేదు నీ గురుపుత్రుణ్ణి నా అలలతోటి. ఇక్కడ శంఖరూపాన్ని ధరించినటువంటి ఒక పంచజనుడు అనేటువంటి దైత్యుడు ఉన్నాడు ఈ సముద్రంలో, వాడు అపహరించేశాడు నీ గురుపుత్రుణ్ణి అని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే సముద్రుడు కావాలి అంటే కాపాడొచ్చు, కానీ ఆ శంఖరూపంలో ఉన్నటువంటి పంచజనుడు అనేటువంటి దైత్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అంటే సముద్రుడు కూడా ఆపలేడు అనమాట. ఆయన అసురుడు కాబట్టి. ఓకే, సముద్రుడు కూడా ఆపలేడు. అంటే సముద్రుడు ఒకవేళ కనుక ఆయన కంటే బలవంతుడు అయినట్లయితే ఆయన చేస్తున్నటువంటి అధర్మాన్ని చూస్తూ ఉండుండేవాడు కాదు. ఓకే, అది సందీపని ముని యొక్క పుత్రుడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి సముద్రుడు బహుశా రక్షించి ఉండేవాడు, ఆ ధర్మం జరుగుతుంటే చూస్తూ ఉండుండేవాడు కాదు. కానీ ఏమి చేయలేకపోయాడు అనమాట. అంటే సముద్రుడు కంటే శక్తివంతుడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఈ యొక్క అసురుడు శంఖరూపంలో ఉన్నటువంటి పంచజనుడు అనేటువంటి అసురుడు, ఈయన్ని శంఖాసురుడు అని కూడా అంటారు. ఓకే, శంఖాసురుడు. నెక్స్ట్ 41వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకుర్మాత. ఆస్తే తేనాహృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః. ఆస్తే తేహ స్మృతో నూనం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః. జలమావిశ్యతం హత్వా నాపశ్యతు ధరేర్భకం. జలమావిశ్వాత్వం హత్వా నాపశ్యదురధరేర్ముక్తం. నిజముగా ఆ దానవుడే అతనిని అపహరించను అని సముద్రుడు పలుకగా విని కృష్ణుడు సముద్రమునందు ప్రవేశించి పంచజన్యునిగా వానిని వధించను, కానీ ఆ దానవుని ఉదరములో బాలుడు కనబడలేదు. అరే, సో సముద్రుడు చెప్పిన మాట వినేసి కృష్ణుడు బలరాముడు ఏం చేశారు, సముద్రంలోకి వెళ్ళిపోయారు. శంఖాసురుడిని పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. సో శంఖాసురుడిని పట్టుకోవడం అంటే పంచజనుడు అనేటువంటి ఆయన పేరు. ఓకే, ఆయన పట్టుకొని ఆయన చంపేశారు. ఎందుకంటే ఆయన ఉదరంలోనే ఉంటాడు తన యొక్క గురుపుత్రుడు అనుకొని ఆయన ఉదరంలో వెతకడం కోసం చేశారు. కానీ చంపేసిన తర్వాత ఉదరంలో ఆయన బాలుడు కనపడలేదు. ఓకే, సో అప్పుడు ఏం చేశారో చూద్దాం. 42 నుంచి 44. సునీత మాతాజీ. తదంగ ప్రభవం శంఖం ఆదాయ రథమాగమత్. తదంగ ప్రభవం శంఖం ఆదాయ రథమాగమత్. తతం సంయమనీం నామ యమస్య దయితాం పురీం. తతః సంయమనీం నామ యమస్య దయితాం పురీం. గత్వా జనార్దన శంఖం ప్రదద్మౌ సహలాయుధః. గత్వా జనార్దన శంఖం ప్రదద్మౌ సహలాయుధః. శంఖ నిర్హ్లాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః. శంఖ నిర్హ్లాదమాకర్ణ్య ప్రజా సంయమనో యమః. తయో సంపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం. తయో సపర్యాం మహతీం చక్రే భక్తుపబృంహితాం. తయో
తయో సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాన్ తయో సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితాం ఉవాచ ఉవాచ ఉవాచావనత కృష్ణం సర్వభూతాశయాలయం ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయం లీలామనుష్యయోర్విష్ణో యుయో కరవామకీం లీలామనుష్యయోర్విష్ణో యువయోః కరవానుకిం. భావము: జనార్దనుడు ఆ దానవుని దేహము నుండి పుట్టిన శంఖమును తీసుకొని రథము చెంతకు తిరిగి వచ్చెను. పిదప అతడు మృత్యుదేవతయగు యమరాజునకు ప్రియపట్టణమగు సంయమనీపురమునకు బలరామునితో కూడి వెడది బిగ్గరగా తన శంఖమును పూరించెను. బద్ధజీవులను నియంత్రించడు యమరాజు శంఖధ్వనిని వినినంతనే అచ్చటకు వచ్చి కృష్ణ బలరాములు ఇరువురిని అత్యంత భక్తితో అర్చించెను. అనంతరము అతడు సర్వభూతవాసియగు కృష్ణునితో, ఓ విష్ణుదేవ, మానవ పాత్ర పోషణము చేయుచున్నట్టు మీకు నేను చేయవలసినదేమిటో తెలుపకోరేదను అని పలికెను. భాష్యము: పంచజనుని నుండి తీసుకొనిన పాంచజన్య శంఖమునే శ్రీకృష్ణుడి గీతోపదేశ ఆరంభమున పూరించెను. ఆచార్యుల అభిప్రాయమును అనుసరించి పంచజనుడు కూడా జయ విజయుల రీతిగానే అసురునిగా మారి ఉండెను. అనగా అసురుని రూపములో గోచరించినప్పటికీ వాస్తవమునకు అతడు భగవద్భక్తుడే. శ్రీకృష్ణుడు శంఖమును ఊదినప్పుడు జరిగిన అద్భుతమైన విషయములను స్కందపురాణమునందలి అవంతిఖండము ఇట్లు వివరించినది. అసిపత్రవనం నామ శీర్ణపత్రమజాయత రౌరవం నామ నరకం అరౌరవమభూతదా అభైరవం భైరవాక్యం కుంభీపాకమపాచకం. అసిపత్ర వనమను నరకమునందలి వృక్షములపై కత్తుల వంటి పదునైన పత్రములు రాలిపోయినవి. రౌరవమను నరకము రురు జంతు రహితమయ్యను. భైరవమను నరకము భయరహితము కాగా కుంభీపాక నరకమునందు పాకము నిలిచిపోయెను. స్కందపురాణం ఇంకను ఇట్లు తెలిపినది. పాపక్షయాత్ తతః సర్వే విముక్త నారక నరాః పదమవ్యయమాసాద్య. సమస్త పాపములు నశించగా నరకవాసులందరూ మోక్షమును బడసి ఆధ్యాత్మిక జగత్తును చేరిది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు శంకాసురుడిని చంపేశారు. ఆయన పేరేంటి? పాంచజనుడు. ఓకే, పాంచజనుడు నుంచి తీసుకున్నటువంటి శంఖం పేరేంటి? పాంచజన్యం. కృష్ణుడి యొక్క సొంత శంఖం అది. ఓకే, అంటే కృష్ణుడి యొక్క సొంత శంఖం కూడా ఏ విధంగా అయితే తన భక్తులు అసురులుగా అవతరించారో అలానే కృష్ణుడి యొక్క శంఖం కూడా ఇక్కడ అసురులుగా అవతరించారు. ఓకే, సో కానీ ఏది జయా విజయాలు ఎలా అయితే ఈ శాపగ్రస్తులు ఇలా వచ్చారో అలానే శంఖం కూడా ఈ యొక్క అసురుడికి అలంకరణగా వచ్చింది. ఈ యొక్క అసురుడు ఏది పాంచజనుడు అనేటువంటి అసురుడి యొక్క శరీరంలో భాగంగా రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క పాంచజన్యం ఉందో, ఈ పాంచజన్యం యొక్క చాలా గొప్పతనం ఉంది. ఈ పాంచజన్యాన్ని తీసుకొని ఆయన యమలోకానికి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఈ యమలోకానికి వెళ్ళిపోగానే యమలోకము బయట ద్వారం దగ్గర ఉండే ఈ పాంచజన్యాన్ని ఊదారు, శంఖాన్ని పూరించారు. పూరించగానే లోపల నుంచి హడావుడిగా యమరాజు వచ్చి కృష్ణుడు బలరాముడు వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ఆ శబ్దంతో అర్థమైపోయింది ఇది సామాన్యమైనటువంటి వ్యక్తులు పూరించేటువంటి శబ్దం కాదు, స్వయంగా భగవంతుడి పూరించినటువంటి శంఖధ్వని అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. కాబట్టి మీకు నేను ఏం చేయగలను, మీకు నేను ఎలాంటి సేవ చేయగలను నాకు చెప్పండి అని ఆ యమరాజు అడుగుతున్నారు. యాక్చువల్గా పాంచజన్యానికి ఒక గొప్పతనం ఉంది. ఓకే, పాంచజన్య శబ్దాన్ని విన్నటువంటి అంటే యమపురికి వెళ్ళి ఆయన పాంచజన్యాన్ని ఊదితే యమలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములైపోయారు. యమలోక శిక్షణ, యమలోకంలో వాళ్ళు ఇంకా నరక శిక్షలను అనుభవించాల్సినటువంటి అవసరం లేకుండా పోయిందనమాట. ఓకే, ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడ చూడండి, రౌరవంలో రురు అనేటువంటి జంతువు ఉంటుంది, ఆ జంతువుతోటి తినిపిస్తారు. ఓకే, ఆ రురు అనేటువంటి జంతువులే లేకుండా అయిపోయాయంట రౌరవం అనేటువంటి నరకం. అంటే ఇంకా రౌరవానికి వెళ్ళిన వాళ్ళకి శిక్ష పడుతుందా? ఏముండదు కదా శిక్ష. సో యాక్చువల్గా అయితే ఇక యమపురిలో కూడా ఎవరు ఉండకుండా అయిపోతున్నారని చెప్పేసి యమరాజుకు కూడా కలత. అందుకనే యమరాజు కృష్ణుడి దగ్గరికి వచ్చి అడగడం అనేటువంటి జరిగింది. ఇంకా అనేక సందర్భాల్లో మనము పాంచజన్యాన్ని ఊదినప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం అర్థం చేసుకుంటే,
కురుక్షేత్ర యుద్ధంలో పాంచజన్యం ఊదితే ఏమైందండి? అక్కడ సైనికులు అందరూ ఉద్ధరించబడ్డారు ప్రభుజీ. సైనికుల ఆ సౌండ్కే వాళ్ళు సగం చచ్చిపోయారు. ఓకే, ఆ సౌండ్ అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఎంత పెద్దగా వస్తుంది ఆ సౌండ్ అని అంటే, యాక్చువల్గా కృష్ణుడు అర్జునుడు కలిసి జయద్రథుని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. 500 కిలోమీటర్ల దూరం వెళ్తారు వాళ్ళు. యాక్చువల్గా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం ఉంటుంది. వీళ్ళు గుర్రం మీద వెళ్తున్నారు. మనం 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఒక పూట, ఒక సూర్యోదయం టైంలో బయలుదేరితే సూర్యాస్తమయం టైంని చేరుకుంటామా? రథం మీద పోతే, గుర్రం మీద పోతే లేదు ప్రభుజీ, కష్టం ప్రభుజీ, చేరుకోలేము. సూర్యాస్తమయం కల్లా వాడిని చంపేసి మళ్ళీ తిరిగి రావాలి. ఓకే, ఎంత వేగంతో వెళ్ళారో చూడండి వాళ్ళు. కొన్ని క్షణాల్లోనే వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అయితే మరి ఇక్కడ కురుక్షేత్ర యుద్ధ రణరంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వీళ్ళు చంపారా, చంపలేదా, మరి వీళ్ళు క్షేమంగా ఉన్నారా, క్షేమంగా లేరా అనేటువంటి విషయం ఎలా అర్థమవుతుంది? వీళ్ళు వెళ్తూ వెళ్తూ దారిలో మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగిపోయి శంఖాన్ని పూరిస్తూ ఉండేవాళ్ళు. ఆ శంఖం శబ్దం అనేటువంటిది కురుక్షేత్ర రణరంగం వరకు వినిపిస్తూ ఉండేది. ధర్మరాజుకి అది సింబల్ అన్నమాట, అది సిగ్నల్. ఓకే, ఆ సిగ్నల్ ఏంటి అంటే ఓకే వీళ్ళు క్షేమంగానే ఉన్నారు అని తెలుసుకోవడం. 500 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత కూడా వాళ్ళు శంఖం పూరిస్తే, ఎవరు? అర్జునుడు, కృష్ణుడు ఇద్దరూ శంఖాన్ని పూరించేవాళ్ళు. కొంత దూరం పోయిన తర్వాత అర్జునుడి శంఖం వినపట్టం మానేసింది, కానీ కృష్ణుడి శంఖం వినిపిస్తుంది. 500 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఇక అర్జునుడి శంఖం వినపడదు, పూర్తిగా వినపడదు. కానీ కృష్ణుడి శంఖం మాత్రం పక్కనే ఉండి ఊదినట్టు వినిపిస్తుంది. అంత దూరం నుంచి కూడా శంఖాన్ని పూరిస్తే ఇక్కడ కురుక్షేత్రంలో ఉన్నటువంటి 500 కిలోమీటర్ల దూరం పైన ఉన్నటువంటి, ఇది 500 కిలోమీటర్లు కాదు, 500 మైళ్ళు దూరం. ఓకే, మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ధర్మరాజుకి వినిపిస్తుంది అని అంటే వెంటనే ధర్మరాజుకి భయం వేసింది. ఎందుకు? ఒక్క శంఖమే వినిపిస్తుంది, రెండో శంఖం వినిపించట్లేదు అంటే అర్జునుడికి ఏమన్నా అయిందేమో అని భయం. ఓకే, సో అప్పుడు భీముడిని అడుగుతాడు, నువ్వు పెద్దగా కేక వేయి, ఆ కేక కనుక వాళ్ళకి వినిపిస్తే ఆ కేకకి సమాధానంగా కృష్ణుడు మళ్ళీ కనుక శంఖం ఊగితే అర్జునుడు క్షేమంగా ఉన్నట్లు, లేదు అంటే కనుక అర్జునుడు క్షేమంగా లేడు, అప్పుడు నువ్వు వెళ్లాల్సి వస్తుంది అంటే ఆ భీముడు కేక వేస్తే ఆ కేక 500 కిలోమీటర్ల దూరం అవతలకి వినిపిస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ శంఖం తోటి ఆయన సమాధానం చెప్తారు కృష్ణుడు, వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారు అని. అంటే చూడండి, కృష్ణుడి యొక్క శంఖ ధ్వని ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది అనమాట, అంత పవర్ఫుల్ అన్నమాట. ఓకే, అంతేకాదు ఈయన ద్వారకకి వెళ్ళినప్పుడు కూడా, ద్వారక కంటే ఇంకా పొలిమేరలో ఉన్నప్పుడు ఆయన శంఖం ఊదితే ద్వారకలో ఉన్నటువంటి పురజనులు అందరికీ వినిపించింది ఆయన సౌండ్. ఇది చాలా చిన్న విషయం కదా, 500 కిలోమీటర్ల దూరం నుంచి శంఖం పూరిస్తే కురుక్షేత్రం వరకు వినిపించినప్పుడు ద్వారక పొలిమేరల్లో ఉండి శంఖం ఊదితే ద్వారకలో వినిపించడం పెద్ద గొప్ప విషయం ఏముంది కదా. ప్రతి ఇంట్లో అంటే కృష్ణుడి యొక్క శంఖధ్వని అనేటువంటిది వినగానే అందరికీ కూడా ఇంకా ఒక్కసారి మెలకు వచ్చేసింది, నిద్రపోయే వాళ్ళు కూడా లేచిపోయారు. ఓకే, అది కృష్ణుడి యొక్క శంఖధ్వని అంటే అంత పవిత్రమైంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను, నరక ద్వారం దగ్గరికి వెళ్ళి ఊదితే అప్పుడు యమరాజే వచ్చి మీకు నేనేం సేవ చేయాలి చెప్పండి అని అడిగారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాను చూద్దాం. ఒక 5 minutes అవ్వకూడదు మాతాజీ, 5 శ్లోకాస్ ఉన్నాయి. నేను చదివేస్తాను మాతాజీ ఫాస్ట్ గా. శ్రీ భగవానువాచ గురుపుత్రమిహానీతం నిజ కర్మ నిబంధనం ఆనయస్వ మహారాజా మచ్చాసన పురస్కృతః. భగవానుడు పలికిన కర్మబంధనము అనుభవించువాడై మా గురుపుత్రుడు నీ చేయించుటకు గొనిరాబడినాడు. ఓ మహారాజా, నా ఆజ్ఞను మన్నించి శీఘ్రమే ఆ బాలుడు నాకు తెచ్చి ఇమ్ము. కర్మబంధనం కారణంగా నా గురుపుత్రుడు మరణించి నీ దగ్గరకు వచ్చాడు, ఆయన తిరిగి నాకు ఇచ్చేసేయి, ఇది నా ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని యమరాజుకి చెప్తున్నారు. ఎవరు? భగవాను వాచ, ఎవరు? కృష్ణుడు. నెక్స్ట్, తతేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ దత్వా స్వగురవే భూయో వృణీష్యేతి తమూచతుః.
యమరాజు అట్లే అని పలికి గురుపుత్రుని తీసుకుని వచ్చును. అంతటా యదుశ్రేష్ఠులిరువురు ఆ బాలుని తమ గురుదేవునికి సమర్పించి ఇంకొక వరమును కోరుకొనుడు అని ఆయనతో పలికిరి. ఇది ఎప్పుడైతే కృష్ణుడు ఆజ్ఞాపించిన తర్వాత యమరాజు నువ్వు అంటాడా? ఇంకా యమరాజు కూడా నువ్వు అన్నాడు అనమాట. కృష్ణుడి సేవకుడు కాబట్టి కామ్గా కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు. ఆ గురుపుత్రుడిని తీసుకెళ్లి గురువుకి ఇచ్చేసి మీరు ఇంకొక కోరిక కోరుకోండి అని చెప్పారు. అప్పుడు గురువు ఏమన్నారు? శ్రీ గురుర్వాచ సమ్యక్ సంపాదితో వత్స భవద్భ్యాం గురు నిష్క్రయః కోనుయుష్మద్విధగుద్రో కామానామవశిష్యతే. గురుదేవుడు పలికిన వత్సలారా, మీరు ఇరువురు గురుదక్షిణను పూర్తిగా సమర్పించరు. నిజంగా మీ వంటి శిష్యులు ఉన్నప్పుడు గురువునకు ఏమి కోరికలు మిగిలి ఉండును? ఆయనకి ఏది అవసరమో అది అడిగారు. నాకేం అవసరం లేదా? నీలాంటి శిష్యులను పొందినటువంటి వాళ్ళకి సమస్తం ఉన్నట్లే, సమస్తం పొందినట్లే, ఇంకా ఏ కోరిక మిగలదు. అలాంటి శిష్యులు మీరిద్దరు, మీలాంటి శిష్యులను పొందినటువంటి మేము ఇంకా మాకు ఏ కోరికలు లేవు అని చెప్తున్నారు. 48. గచ్చతం స్వగృహం వీరో కీర్తిర్వామస్తు పావని చాందాంసయాత యామాని భవంత్విహా పరత్ర చ. వీరులారా, మీరిప్పుడు స్వగృహమునకు వెడలుడు. మీ యశస్సు లోకమును పావనము చేయుగాక. ఇహ పరములందును మీ మనస్సులలో వేదమంత్రములు సదా వెలుగొందుచుండుగాక. పుత్రులారా అని వీరు ఇంతకుముందు పుత్రులారా అన్నారు. ఓకే, వత్సలారా అన్నారు. అంటే శిష్యుడు గురువుకి పుత్రుడితో సమానం కదా. గురువు కూడా మనకు రాసినప్పుడు లెటర్ రాసినప్పుడు మేము ఎప్పుడైనా లెటర్ రాస్తే మాకు గురువు సమాధానం చెప్పినప్పుడు మా పుత్రులారా అని రాస్తారు మాకు. ఓకే, గురువు అంటే గురువు తండ్రి మనకి. అందుకనే మనకి ఎప్పుడైతే మనం గురు దీక్ష తీసుకుంటామో మన గోత్రం కూడా గురువు గోత్రం అవుతుంది. మీరు మళ్ళీ అర్చన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఇప్పటి వరకు మీ తండ్రి గోత్రం మీకు వస్తుంది కదా, కానీ గురు దీక్ష తీసుకున్న తర్వాత గురువు యొక్క గోత్రం మనకు వస్తుంది. ఇక ఆ తర్వాత మనం అర్చన చేయించుకుంటే గురువు గోత్రంతో చేయించుకోవాలి. మనం గురువు ఇచ్చిన పేరుతో గురువు యొక్క గోత్రంతో మనం చేయించుకోవాలి. మాతాజీ అచ్యుత గోత్రం అని చెప్తారు కదా ప్రభుజీ. అవును, అచ్యుత. అంటే అప్పుడు గురువు గారిది కూడా అచ్యుత గోత్రం అవుతుంది కాబట్టి అదే మనకు. ప్రభుపాదుల వారిది అచ్యుత గోత్రం, ప్రభుపాదుల వారి గురువుది అచ్యుత గోత్రం, ఆయన గురువుది అచ్యుత గోత్రం కాబట్టి ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళం అన్నమాట. సో గురువు నాకు తండ్రి అయితే ప్రభుపాదుల వారు నాకేమవుతారు? ప్రభుపాదుల వారు నాకేమవుతారు? మనందరికీ ప్రభుపాదుల వారు మనకి తాత అవుతారు. ఓకే, ప్రభుపాదుల వారి కొడుకు పుత్రుడు మనకి తండ్రి కాబట్టి ప్రభుపాదుల వారు మనకి తాత అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు? గురువు ఏమన్నారు ఇక్కడ? మీరు స్వగృహానికి వెళ్ళిపోండి. ఇంకా మీరు మీలాంటి శిష్యుల్ని పొందినటువంటి మాకు ఇంక ఏ కోరికలు మిగిలేవు. మీరు స్వగృహాలకి వెళ్ళిపోండి. మీ యశస్సు లోకమును పావనము చేయుగాక. గురువుతోటి ఇలాంటి గొప్పగా ఆశీర్వదించబడినటువంటి శిష్యుడు చూడండి. గురువు యొక్క ఆశీస్సులు ఏ శిష్యుడికైనా చాలా అవసరం. స్వయంగా భగవంతుడిని ఆశీర్వదిస్తున్నారు గురువు. ఓకే, కాబట్టి అది ఎవరు అనేది గురువు నుంచి ఆశీస్సులు పొందాల్సినది భగవంతుడైనా సరే. ఓకే, సో మీ యశస్సు సర్వలోకాలని పావనం చేయుగాక. ఇహ పరములు యందును మీ యశస్సులతో వేద మంత్రములు సదా వెలుగొందునుగాక. అంటే వేద మంత్రాలు కూడా మీ యశస్సుని కీర్తిస్తాయి. ఓకే, ఇంకా అంతకంటే మించింది ఏముంది ఇంకా ఆశీర్వాదం. ఓకే, నెక్స్ట్ 49. గురునైవామనుజ్ఞాతో రతేనా నిలరంహస ఆయాతో స్వపురం తాత పర్జన్యానినదేన వై. ఆ విధంగా గురుదేవుని అనుజ్ఞను బడిసిన వారై కృష్ణ బలరాములు వాయువేగముతో చెరించుచు మేఘ గంభీర ధ్వని చేయునట్టి రథములో తమ నగరమునకు తిరిగి వచ్చిరి. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు వాయువేగంతో వచ్చారు. వాయువు ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో అంత ఫాస్ట్ గా వాళ్ళు రథం మీద రావడం అనేటువంటిది జరిగింది. మేఘ గంభీర ధ్వని చేయుచున్నటువంటి రథముతో. రథం కనుక ప్రయాణం చేస్తుంటే సౌండ్ ఎలా వస్తుందంట? మేఘాలు గర్జిస్తే ఎలా వస్తాయో సౌండ్ ఎలా వస్తుంది, అంత ఫాస్ట్ గా వెళ్తుంది అన్నమాట. ఓకే, తిరిగి వాళ్ళ యొక్క స్వగృహానికి వచ్చారు. ఎక్కడుంది వాళ్ళ స్వగృహం? మధుర. ఓకే,
నెక్స్ట్ 50వ శ్లోకం. సమనందన్ ప్రజా సర్వ దృష్ట్వా రామ జనార్దనో పశ్యంత్యో బహ్వాహాని నష్టలబ్ధతనైవ. బహుదినముల పిదప కృష్ణ బలరాములను గాంచిన వారే పురజనులు నష్టమైన ధనమును తిరిగి పొందిన వారి చందమును మిగులు ఆనందించరి. కోల్పోయింది తిరిగి వచ్చినటువంటి ఆనందం మధురావాసులు అందరికీ కూడా కలిగింది కృష్ణుని బలరాముని చూడగానే. మీరు పర్సును కోల్పోయారు, ఓకే, బృందావనం వెళ్ళారు, మీరు వెళ్ళగానే పర్సును కోల్పోయారు, మీ చేతిలో ఉన్న పర్సును కోల్పోయారు. సాయంత్రం కల్లా తిరిగి పర్సు దొరికింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు మీరు? అందులో చాలా నగలు అలాంటి ఆనందం అనమాట కృష్ణుని చూడగానే వృందావనం మధురలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కలిగింది. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుడు గురుపుత్రుని రక్షించుట అను దశమ స్కందములోని 45వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ శ్రీలయ శివ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము. ఉద్ధవుడి బృందావన దర్శనం. ఎందుకు వెళ్తాడండి ఉద్ధవుడు బృందావనానికి? కృష్ణుడు పంపించిన మెసేజ్ కృష్ణుడు పంపిస్తాడు ప్రభుజీ. కృష్ణుడు పంపిస్తారు అంటే గోపికలు వాళ్ళంతా బాధపడుతున్నారు, ఎట్లా ఉన్నారో చెప్తాం, గోపికలను కలుసుకోమని పంపిస్తారు. ఓకే, ఎస్. ఈ రోజు మనము చూద్దాము, రేపు మనం చూద్దాము ఉద్ధవుడిని ఎందుకు పంపించారు, ఉద్ధవుడికి ఏమని లెటర్ రాసి ఇచ్చి పంపించారు, ఆ లెటర్ను తీసుకెళ్లి గోపికలకి ఇస్తే గోపికలు ఎలా చదివారు, గోపికలు చదివిన తరువాత ఆ లెటర్ లో ఏముంది, అది చదివినటువంటి గోపికల యొక్క భావన ఎలా ఉంది, ఇదంతా కూడా మనము రాబోయే శ్లోకాలు చదువుదాం. అప్పటి వరకు మనము రేపటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ చాలా బాగుంది. కృపాదేవచ పతితానాంభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ.